గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఈ నెల శ్రీ పంచమి అలానే వసంత పంచమి అంటూ ఉంటారు కదమ్మా, అసలు ఏ రోజు వచ్చిందమ్మా మనకి? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇది అందరికీ కూడా ఉన్నటువంటి డౌటే. అది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని అమ్మవారి ఈ సరస్వతి రూపంలో అమ్మవారిని వసంత పంచమి రోజు అందరూ కూడా చక్కగా పూజిస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఈవేళ ఏమైపోయిందంటే ఈ సంవత్సరం కాస్తంత పంచమి ముందు రోజు ఆ తర్వాత రోజు కలిసి వచ్చింది. కానీ ఎప్పుడు కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రకారము కూడా మనకి సూర్యోదయానికి ఏం పరిగణనలో ఉంటే అదే తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అందువల్ల బుధవారం అంటే 14వ తారీఖు ఫిబ్రవరి వసంత పంచమి అదే పరిగణలోకి మనం తీసుకోవాలి. అలానే అమ్మ, ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు కూడా అంటూ ఉంటారు కదా, సరస్వతీదేవి అమ్మవారిది. నిజమేనమ్మా? నిజమేనమ్మా. ఇప్పుడు చాలా మంది సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు వేడుకలు కూడా చేస్తారు. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలు ధరించి అమ్మవారికి తెల్లటి పట్టుచీర కట్టి చక్కగా వీణాపాణిగా ఆమెను అలంకరించి ఆ సరస్వతీ మాత యొక్క అనుగ్రహం కోసం యా దేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అమ్మవారు జ్ఞాన రూపంతో అక్కడ బాసరలోనే కాదు మన ఇంట్లో కూడా వెలుసిల్లాలి. మన పిల్లలు విద్యావంతులు జ్ఞానవంతులు అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళిపోవాలి అంటే సరస్వతి ఆరాధన చాలా చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఈ సరస్వతీ దేవి యొక్క మూల మంత్రం ఒకటి ఉంది. అంటే సరస్వతి అష్టోత్తరంతో పూజ చేస్తూ ఉంటాం కదా. మొట్టమొదటి ఏం చేయాలంటే చక్కగా కింద చక్కగా తుడిచివేసి కొంచెం పసుపు నీళ్లు చల్లి లేదా గోమూత్రంతో గోపంచకంతో కొంచెం శుద్ధి చేసేసి అక్కడ మంచి అందంగా పద్మం ముగ్గు పెట్టి పైన పీట పసుపు రాసి బొట్లు పెట్టి తెల్లటి వస్త్రం పరిచి, అమ్మవారికి వైట్ అంటే చాలా ఇష్టం కదా, అమ్మవారి తెల్ల చీరతో ఉన్నటువంటి పటం కొనుక్కోవాలి. కొనుక్కొని ఆవిడ వీణాపాణిగా ఉంటుంది కదా, ఆ పటాన్ని మనం ఆ పూజలో పెట్టుకోవాలి. పూజలో పెట్టుకుని చక్కగా మనం పూజ చేసేటప్పుడు ఈ సరస్వతి అష్టోత్తరం చదివేసుకుంటాం కదా. ఒకవేళ అష్టోత్తరం చదవడానికి అంత టైం లేదు, లేకపోతే అవ్వటం లేదు, ఆ రోజు మొత్తం అంతా కూడా అంతా చేయలేకపోతున్నాం, ఎలా అండి? పొద్దున్న చేసుకోండి పూజ, కొన్ని సమయం లేదు సాయంకాలం పూట చేయండి. అంటే ఏమిటంటే సాయంకాలం కూడా ఈవినింగ్ 4 ఆ టైం వరకు కూడా ఉంది, పంచమి ఉంది. అయితే ఏంటంటే ఉదయం చేయడం చాలా చాలా ఉత్తమ మార్గం. ఓం హ్రీం సరస్వత్యే నమః, ఓం హ్రీం సరస్వత్యే నమః అన్నది 108 సార్లు అనుకొని అక్కడ జపం చేసి అమ్మవారికి తెల్లటి పుష్పాలతో మల్లెలతో సన్నజాజులతో, లేకపోతే కనుక చక్కటి మల్లెపూలు దొరకలేదు అనుకోండి, సన్నజాజులు మల్లెపూలు కాకపోతే అమ్మవారికి ప్రియమైనటువంటివి ఏంటంటే కనుక మీ మనస్సు అనే పుష్పాన్ని సమర్పించండి. అయ్యి లేదు ఇది లేదు అనేసి మీరు ఏమో ఆలోచించకండి. కానీ ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి, మల్లెపూలు దొరుకుతున్నాయి, సన్నజాజులు కూడా అయిపోద్దు, సీజన్ వచ్చేసింది, దొరుకుతున్నాయి. ముందు రోజే రాత్రే కొని పెట్టుకోండి, మాల కట్టండి, మాల చక్కగా వేయండి, అమ్మవారికి అలంకరించండి, విడిపూలు పెట్టుకోండి, విడిపూలు చక్కగా పూజ చేయండి. అన్ని విధాలా కూడా ఇంట్లో జ్ఞాన అభివృద్ధి అవుతుంది. అమ్మ, ఇప్పుడు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలంటే ఇది ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చా? తప్పనిసరిగానమ్మా. బాసర వెళ్ళి ఎంతోమంది ఎన్నో క్యూల్లో నుంచొని పిల్లలకి అక్కడే చేయించాలని పట్టుదలతో చేయిస్తూ ఉంటారు. అక్కడ చేయించడం మంచిదే, కానీ మందితో వెళుతున్నాము, జనాల మధ్య ఎంతవరకు మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందా అంటే అంత జనంలో కష్టం. అందుకని మీరు ఇంటి దగ్గర ఉన్నటువంటి సరస్వతి ఆలయంలో కానీ అమ్మవారి ఆలయంలో కానీ ఆ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం ఓం నమః శివాయ అని మనం ఎప్పుడైతే రాయిస్తామో పిల్లలతోటి ఆ రోజు చాలా మంచిది. కాబట్టి పిల్లలు ప్రగతి పదంలో దూసుకు వెళ్ళిపోతారు. అందువల్ల అంతటి జ్ఞానానికి సంబంధించినటువంటి శంకరాచార్యులు చెప్పాడమ్మా, జ్ఞానాదేవత కైవల్యం అన్నాడు. జ్ఞానాన్ని మించిన కైవల్యం ఏముంది? జ్ఞానమే నీకు ఆఖరి మెట్టు. భక్తితో పూజలు చేస్తావు, అది మొట్టమొదటి పెట్టు, మొట్టమొదటి మెట్టు. ఆ తర్వాత రెండోసారి ఏం చేస్తావు? కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మంచి సత్కర్మలు చేస్తావు. చక్కగా 10 మందికి అన్నం పెట్టడం,
బట్టలు దానం చేయటం, ఇలాంటి సత్కర్మలన్నీ చేసేస్తావు. అది రెండవ మెట్టు. మూడవది ఏమిటంటే కనుక జ్ఞాన అభివృద్ధి చేసుకోవడం. అలాంటిది శంకరాచార్యులు వారు చెప్పినటువంటి జ్ఞాన సరస్వతీ దేవిని ఆ రోజున ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఇంట్లో ఏ విధమైనటువంటి తెలివితేటలకి లోటు ఉండదు, జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. అందువల్ల ఈ సరస్వతీ పూజ అనేది చాలా ముఖ్యం. ఈ యొక్క పంచమి రోజున చేసేటటువంటి ఈ యొక్క సరస్వతీ పూజకి అంటే చెప్పాలంటే కనుక పాండవులు కూడా వనవాసంలో చాలా రకాల వ్రతాలు చేశారు, చాలా రకాల పూజలు చేశారు. భవిష్యత్ పురాణంలో ఉన్నటువంటి ఒక కథ ఉంది. పాండవ అగ్రజుడైనటువంటి ధర్మరాజు యుధిష్ఠరుడు అని అతను అంటూ ఉంటాము. శ్రీకృష్ణ పరమాత్మని ఒక వ్రతం ఏదైనా ప్రాణులందరూ కూడా సౌభాగ్యవంతంగా ఉండాలి, జ్ఞానవంతంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా కష్టాలు నష్టాలు బాధలు వియోగాలు ఏమొచ్చినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని తట్టుకుని నిలబడేటటువంటి సమర్థత సంకల్పం కావాలి. అలాంటిది ఏదైనా వ్రతం ఉంటే చెప్పు బావ, ఎవరిని అడుగుతారు పాపం. వాళ్ళ అడవిలో కూడా ఆ కృష్ణ పరమాత్మనే ప్రార్థించేవాళ్ళు. అలా ప్రార్థించినప్పుడు ఇవన్నీ తొలగడానికి, మంచి జరగడానికి ఏముంది అంటే గనక చైత్ర శుక్ల పంచమి రోజున, అంటే ఏంటంటే సంవత్సర కాలంలో మనకు వచ్చేటటువంటి ఈ రాజశ్యామల నవరాత్రులు కానీ శ్రీ పంచమి రోజున కానీ మీరు చక్కగా అమ్మవారిని ఆరాధించండి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణ్యే నమః అని అమ్మవారికి లలిత సహస్రనామంలో ఒక మంచి ఇది ఉంది, నామం ఉంది. అందువల్ల అమ్మవారిని జ్ఞానమూర్తిగా మీరు ఆరాధిస్తే తప్పనిసరిగా మీరు కేసరి నైవేద్యం పెట్టండి. కష్టపడిపోకండి అమ్మా, చక్కగా బొంబాయి రవ్వ తీసుకోండి, కొంచెం అటు ఇటు వేయించండి, కొన్ని పాలు పోయండి, దాంట్లోని ఉడుకుతుంది, కొంచెం పంచదార వేయండి, ఇంత ఆవనెయ్యి వేయండి, 4 డ్రై ఫ్రూట్స్ వేయండి, నైవేద్యం పెట్టండి. పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా కేసరి చేయడం కష్టం కాదుగా, అది నైవేద్యం పెట్టండి. 5 రకాల ఉపచారాలతో చేయండి పూజ, చాలు. మీరు కష్టపడిపోయి నేను చేయాలండి ఎలాగండి అని మీరు ఏం కష్టపడిపోకండి. బాగా గుర్తుపెట్టుకోండి, మంచి అద్భుతమైనటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్ళాలంటే 5 ఉపచారాలు. అంటే దీపం దర్శయామి, ధూపం దర్శయామి, నైవేద్యం నివేదయామి, పుష్పం పూజయామి, గంధం ధారయామి, పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పాలతో చక్కగా నీకు వచ్చినటువంటి మంత్రాలతో యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః, ప్రశాంతత కోసం నేను చేస్తున్నాను అని మీరు పూజ చేయండి. అమ్మవారి చూసుకుంటుంది మీ ప్రశాంతత. అందువలన యా కుందేందు తుషార హారధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండిత కర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుదుభిః దేవైః సదా వందిత, సామం పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ అని అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఆవు పాలతో చక్కగా కేసరి నివేదన చేసిన అమ్మవారు సంతృప్తిగా ఉంటుంది. ఓం ఐం మహాసరస్వత్యే నమః అనుకున్నా కూడా అమ్మవారు చాలా ప్రీతిగా ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తున్నటువంటి తల్లిదండ్రులారా ఓం ఐం సరస్వత్యే నమః అంతే. ఓం ఐం మహాసరస్వత్యే నమః ఇలా మీరు అనుకుంటే 108 సార్లు అమ్మవారు మీ బిడ్డలకి చక్కనైనటువంటి జ్ఞానాన్ని, మంచి విద్యని తప్పనిసరిగా ప్రసాదిస్తుంది. ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని అందరూ ఆచరించండి, ఆనందాలు అనుభవించండి. ఓం శ్రీ మాత్రే నమః. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.